హై వ్యూవర్స్, యావత్ ప్రపంచం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భండాగార్ ఓపెన్ చేస్తారా చేయరని ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ఓపెన్ చేశారు. వాస్తవానికి ఆ రత్న భండాగార్ ఓపెన్ చేయటానికి ముందు ఆజ్ఞ అనే ఒక క్రతువు నిర్వహించారు. అది పూరి జగన్నాథుడిని ఓ రకంగా ప్రార్థించటం. అయ్యా, కోర్టు చెప్పిందంటే అది నీ ఆజ్ఞ అనుకున్నాం, నీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటూ ఉన్నాం, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని దీవించు, జరగాల్సినటువంటి క్రతువు ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో అది సఫలీకృతం చేయని చెప్పేసి ఆయనని ఓ రకంగా వేడుకోలు అన్నట్టు, ప్రార్థించడం అన్నట్టు. సరే, అసలు నిన్న ఏం జరిగింది, అందులో ఉన్నటువంటి బంగారం, వెండి, రత్నాలు, మణిమాణికలు, అసలు వాటి వాల్యూ ఎంత, నాగబంధం ఉందన్నారు కదా మూడో రూము, మరి అది ఎలా ఓపెన్ అయింది అవన్నీ ఇందులో మాట్లాడి, ఆ తర్వాత నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి అన్ని రూములు ఓపెన్ అయ్యి, ఒక్క రూమ్ మాత్రం ఓపెన్ కాదు, నాగబంధం ఉన్నటువంటి ఆ రూము, మరి దాని సంగతి ఏంటి సింపుల్గా ఇందులో చెప్తాం. ముందుగా 12వ శతాబ్దం నాటి ఉన్నటువంటి దేవాలయం మన పూరి జగన్నాథ స్వామి ఆలయం. అంతకుముందు ఉన్న అప్పుడు నిర్మాణం జరిగినట్టు మొత్తం అఫీషియల్గా పెద్దగా. ఇక అప్పటి నుంచి కూడా పూరి రాజులు ఏం చేస్తుండేవాళ్ళంటే చుట్టుపక్కల ఏ రాజ్యాల మీద దండెత్తినా, లేదు వీరికి ఇప్పుడిగా సంపద వస్తూ ఉన్నా అందులో కొంత భాగాన్ని స్వామివారికి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా 1976లో 1978లో చివరిసారి లెక్క వేయటం. మొదటిసారి అన్నప్పుడు అసలు ఆ లెక్క ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎన్ని సంపదలు పూరి జగన్నాథ స్వామికి ఉన్నాయి అని చెప్పేసి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. అంటే జగన్నాథుడు అంటే మన కృష్ణ భగవానుడు, అండ్ బలభద్రుడు అంటే బలరామకృష్ణుడు, సుభద్ర అంటే వాళ్ళ చెల్లి అన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏ గుడులు అయినా సరే అయితే అన్నదమ్ములు లేదన్నప్పుడు భార్యాభర్తలు లైక్ ఈవేలో హిందూ దేవాలయాలకు సంబంధించి ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ అన్నా చెల్లెలకు సంబంధించి గుడి అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం అన్నట్టు. సరే, ఇప్పుడు ఈ గుడికి సంబంధించి పూరి జగన్నాథ రథయాత్ర చేస్తారు, రేపు 19వ తారీఖు వరకు ఉంది. దెన్ ఈలోపు ఈ రత్న భాండాగారానికి సంబంధించేసి లెక్కలు మొత్తం పూర్తి అయితే ఇక ఎక్కడ కూడా ఆటంకం అనేది రాదు పూజలు చేయడానికి అని చెప్పేసి అన్నారు. ఎగ్జిస్టింగ్ కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారనమాట. అయినా సరే ఆటంకం రాకుండా జాగ్రత్తగా చేశారు. ముందుగా నాగబంధం అన్నారు కదా, దాంతో పాములు ఉంటాయేమని స్నేక్ క్యాచర్స్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు. తర్వాత గబకన జర్రాన్ని జరిగిద్దేమని చెప్పేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని తీసుకొచ్చున్నారు. తర్వాత డాక్టర్లను తీసుకొచ్చున్నారు అండ్ పోలీసులు ఉంటూనే ఉన్నారు. ఆజ్ఞ అనే క్రతువు పూర్తయిన తర్వాత ఓపెన్ చేశారు. వాస్తవానికి 1978లో ఓపెన్ చేసినప్పుడే ఆనాడు ఉన్నటువంటి 454 బంగారు ఆభరణాలు అవి. వాటి యొక్క వాల్యూ వచ్చేసి 128 కేజీల 380 గ్రాములు. రకం వాల్యూ అని కూడా అనదు, వెయిట్ అనాలి. 454 బంగారు ఆభరణాలు ఆనాడు ఉన్నాయి లెక్కల్లో. 128 కేజీల 380 గ్రాములు అంటే చాలా, ఒక్కొక్కటి చాలా బాగా బరువు ఉన్నట్టు. తర్వాత వెండికి సంబంధించి 293 వెండి ఆభరణాలు కావచ్చు, లైక్ అవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి వెయిట్ 221 కేజీల 530 గ్రాములు. ఆ తర్వాత మరల వజ్ర వైడూర్యాలు, రత్న మణిమాణిక్యాలు, కెంపులు, పగడం, ఇలా చాలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఏం చేశారంటే ఆల్రెడీ ఈ రత్న భండాగారం ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఎన్నని చూస్తే 5 పెట్టెలు ఉన్నాయి. ఈ 5 పెట్టెలని కొత్తగా వచ్చేసి 4.5 అడుగులు, 2.5 అడుగులు ఎత్తు, 2.5 అడుగులు వెడల్పున్నటువంటి పెట్టెలలో పైన ఏమంటారు ఇతర తాపడం చేశారు, టేకు పెట్టెలు అవి. అందులో ఇటు మొత్తాన్ని మారుస్తారు. మార్చిన తర్వాత వీటిని ఒక రహస్య ప్రదేశానికి నిన్న తీసుకెళ్ళి ఉన్నారు. మొత్తం సీసీటీవీ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం చేత స్వర్ణకారులను నియమిస్తారు. తర్వాత ఇటు యొక్క వాల్యూ కట్టే వాళ్ళు ఉంటారు కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళని నియమిస్తారు. వీళ్ళ త్రూ వచ్చేసి ఇప్పుడు సంపద ఏదైతే ఉందో మొత్తం దాని సంపద వాల్యూ ఎంత అనేది ఇప్పుడు ఫైనల్ చేస్తారు. నాగబంధం ఇందాక మాట్లాడుతున్నా కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాగబంధం ఉన్నా కానీ ఇక్కడ తాళం అనేది ఉంది. గతంలో తాళం దొరకలా. అప్పుడు ఎక్కడుంది అని చూస్తే పూరి కలెక్టరేట్లో ఒక నకిలీ తాళం అనేది, డూప్లికేట్ కీ అనేది ఉందన్నమాట దీనికి సంబంధించి. దాంతో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశారు. వాస్తవానికి 1982లో 85లో కూడా ఓపెన్ చేశారు కానీ బట్ ఆ లెక్కలు మొత్తం ఏమి బయటికి చెప్పలేం. ఇక ఆ తర్వాత ఏం చేశారంటే పురావస్తు శాఖ వాళ్ళు ఏమన్నారంటే అవి ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భాండాగారం కదా అది,
మరి లోపల మరమ్మతులు అవసరం అవుతుంటే మరి శిథిలావస్థ చేరుకుంటే మళ్ళీ ఇబ్బంది, సో మరమ్మతులు చేయండి అని. మరమ్మతులు చేయాలంటే మరి తాళం కావాలి కదా, సో తాళం లేదు. దెన్ ఇంకెలా ఏంటంటే ఫైనల్లీ మన బీజేపీలు ఎన్నికల ముందు చెప్పున్నారు, మేము కనుక గెలిస్తే దాన్ని ఓపెన్ చేపిస్తాం అన్నారు. సో వాళ్ళే గెలిచారు. ఇక ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారు మొత్తం 11 మంది. ఈ 11 మందిలో ఈ ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తర్వాత పూరి రాజు, ఆ తర్వాత వచ్చేసి ఆలయం సంబంధించిన వాళ్ళు, మిగతా మొత్తం కలిపి అలా నిన్న ఎంటర్ అవ్వటం, ఓపెన్ చేయటం అండ్ అవన్నీ కూడా ఈ 6 పెట్టెలో సర్దటం, రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి మొత్తం లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవ్వాలంటే స్వర్ణకారుల్ని, ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ని నియమించాలి కాబట్టి మొత్తం అఫీషియల్ జరగబోతా ఉంది. ఇక ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయం సంబంధించిన నాగబంధం ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? మరలా అదే లాజిక్ నేను చెప్తున్నా. ఇక్కడ నాగబంధం ఉంది కానీ తాళం ఉంది, తాళం చెవి ఉంది. సో ఒకవేళ లోపల నాగుపాములు ఉన్న స్వామివారికి పూరి జగన్నాథుడికి ఆజ్ఞ అనే క్రతువు నిర్వహించున్నారు కాబట్టి ఇంకా లైక్ కావేళ స్వామివారే ఇంకా అక్కడ ఏం అమాత్రం లేకుండా చేయడం అనుకోవచ్చు మనం. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉంది, తాళం అసలు ఎక్కడ కనిపెట్టాను మోరర్, అసలు తాళం పెట్టే హోల్ కూడా లేదు అసలు అక్కడ. సో అంటే ఏంటి, ఇంకా అది ఓపెన్ చేయలేము అన్నట్టుగా ఉంది. ఒకవేళ టెక్నాలజీ వాడి ఓపెన్ చేద్దాం అనుకున్నా లోపల అసలు ఎలా ఉందో ఏంటో, ఇవి సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఆ నాగబంధం ఉన్నటువంటి తలుపుల దగ్గరికి వెళ్తే ఆల్రెడీ ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయ సమితి సంపదలు ఎక్కించాలని అన్నవాళ్ళు కానీ, సంపదలు ఎక్కిస్తున్న మూమెంట్లో కానీ ఊహించిన విధంగా ఎవరెవరు చనిపోతూ ఉన్నారు. సో రిస్క్ అని చెప్పి దాన్ని అలా పెట్టున్నారు. బట్ ఇప్పుడు ఈ పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఈ రత్న భాండాగారం ఉన్నటువంటి ఈ సంపద అంతా లెక్కించిన తర్వాత దీని వాల్యూ ఎన్ని లక్షల కోట్లు ఏంటో తెలిసిన తర్వాత దెన్ నాగబంధానికి సంబంధించి విరుగుడు పోయేదని తెలిసినా, లేదా కొత్త టెక్నాలజీ వచ్చినా, లేజర్ టెక్నాలజీ వాటర్ ఇట్ ఈస్ లోపల అసలు ఏముంది ఏంటి కనుక్కున్నా, దెన్ అప్పుడు ఓపెన్ చేసే ఎఫర్ట్స్ ఏమైనా పెట్టాలి. సో కన్క్లూజన్, మన హిందూ దేవాలయాల్లో ఇంత నిగూఢమైన సంపద ఎలా ఏంటన్నప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఎక్కడ ఉన్నా దోపిడీ దొంగతనాలు చేస్తూనే ఉంటారు. గుడుల్లో రహస్య ప్రదేశాలు కనుక అయినట్టయితే ఎవడ దద్దెబ్బలకు పోడు, అంటే దేవుడు అంటే భక్తి భయం కాబట్టి అక్కడ దాస్తూ ఉండేవాళ్ళు. ఇక రాజులు కానీ చక్రవర్తులు కానీ ఏమంటే వారు వంశ పారంపర్యంగా వస్తున్నట్టు ఒక దేవాలయమో లేదన్నప్పుడు ఒక ఊరు ఏదో సెలెక్ట్ చేసుకుని అక్కడ ఏదో ఒక ఫార్మాట్లో మొత్తం దాచుకుంటూ ఉంటారనమాట. ఈవెన్ ఇలా దాచిన వాటిల్లో కూడా ఎన్నో ఆ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆ తర్వాత చూస్తే వీళ్ళు మొఘలులు, ముస్లింలు మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయి ఉన్నారు. అయితే కొంతవరకు ఏంటంటే ఈ యూరోప్ కంట్రీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దోచుకొని వాళ్ళ దేశాలకు పట్టుకెళ్ళేవాళ్ళు. ఈ ముస్లిం పాలకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తుండేవారు. సో ఇక్కడ మళ్ళీ ఖర్చు పెడతా ఉండేవారు అనమాట. దానివల్ల మన సంపద తిరిగి తిరిగి మరల ప్రపంచ దేశాల నుండి మొత్తం ఇటు వస్తుందా అంటే కొంతవరకు వెళ్ళిందంటే ఆల్రెడీ చాలా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి సంపదని హిందువులకే పంచడం కొంతమంది అంటూ ఉన్నారు. పూర్వకాలంలో రాజులు వీళ్ళంతా ఏంటంటే వారు సంపాదించిన దానిలో దేవుడికి ఇవ్వటం అంటే అక్కడ వరకు చెప్పాలంటే దేవుడిది నీది అన్నట్టు. దానిని రాజ్యంలో ఒకవేళ ఏదైనా సంక్షోభం వస్తే, రాజ్యంలో ఏదైనా కష్టాలు వస్తే, ఇక రాజ్యానికి ఏమీ లేదు దాన్నే వాడాలంటే అప్పుడు వాడతారేమో. అవసరమైతే నాకు తెలిసి ఇంతవరకు అయితే రాలా, ఇక ముందు కూడా రాదని అనుకుంటూ ఉన్నా. సో కన్క్లూజన్, ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి ఆ సంపద విలువ ఎంతో తెలిసిన తర్వాత దెన్ అనంత పద్మనాభ స్వామి ఆలయం సంబంధించి కూడా నాగబంధన విడిపీయటమా ఏం చేద్దాం ఏంటనేది డిసైడ్ అవుతారు.